పత్తిలో సమగ్ర యాజమాన్య రైతు ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు. పత్తిలో గులాబీ రంగు పురుగును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ గుంటూరు వారి ఆధ్వర్యంలో 2022-23 సీజన్కు సంబంధించి రైతులకు ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు జరుగుతోంది. విత్తనం విత్తినప్పటి నుండి పత్తి తీత వరకు అవసరమైన పరిజ్ఞానంతో పాటు పంటలో పురుగులు, తెగుళ్లు, సూక్ష్మ పోషకాలు మరియు గులాబీ రంగు పురుగు నియంత్రణకు జెల్ రూపంలో అందుబాటులోకి వచ్చిన నాట్మేట్ వంటి అవసరమైన ఉత్పాదకాలన్నింటినీ ఉచితంగా అందిస్తూ సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి మోడల్ ప్లాట్ 25 నుండి 29 ఎకరాలు ఈ క్రింది ప్రాంతాలలో సమిష్టి కార్యాచరణ ప్రణాళికతో పత్తి పంట సాగు చేయడం జరుగుతోంది. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో 23.75 ఎకరాలు, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బేజాత్పురం గ్రామంలో 29.20 ఎకరాలు, పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం దాచేపల్లి గ్రామంలో 27.18 ఎకరాలు, పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామంలో 27.11 ఎకరాల్లో మోడల్ ప్లాట్స్లో పత్తి సాగు చేయబడుతోంది. పత్తి పంటలో మోడల్ ప్లాట్లను అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలతో సమగ్ర విధానాలతో నిర్వహించడం జరుగుతోంది. రైతులకు సస్యరక్షణ యాజమాన్యంపై ఎప్పటికప్పుడు పూర్తి అవగాహన కలిగేలా శిక్షణ ఏర్పాటు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆంధ్రప్రదేశ్ కాటన్ అసోసియేషన్ పర్యవేక్షణ కమిటీ సభ్యులు మోడల్ ప్లాట్లను సందర్శించి తగు సూచనలు, సలహాలతో ఇన్పుట్స్ అందించడం జరుగుతోంది. నమూనా క్షేత్రాల్లో పత్తి సాగు చేసే రైతులకు పేరెన్నికగన్న కంపెనీ బీటీ పత్తి విత్తనాలు ఎకరానికి 3 నుంచి 4 ప్యాకెట్లు అందించడం జరుగుతోంది. నమూనా క్షేత్రాల్లో రైతులకు అందించే విత్తనాలను ఎకరాకు 15 మిల్లీలీటర్లు లిక్విడ్ గౌజ్తో అదనంగా విత్తన శుద్ధి చేయించడంతో 45 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద తట్టుకుంటుంది. అలానే మొలక శాతం, మొక్క పెరుగుదల బాగా ఆరోగ్యంగా ఉండడం గుర్తించడమైంది. కలుపు నివారణకు విత్తిన వెంటనే కలుపు నివారణ రసాయనాలు పిచికారీ చేయించడమైనది. పత్తిలో సూక్ష్మ పోషకాల నిర్వహణ.